రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు. లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది. ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది. దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది. ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16-17 రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది. గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమా మాకు రాకపోతుండే కదా. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పకడ్బందీగా కులగణన చేయాలి, జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు. చేయాల్సిన జనగణన కూడా 2021లో చేయకుండా వాయిదా వేసిండ్రు. ఇవాళ అది కూడా చెయ్యాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు? అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని, ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి. అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు రాజకీయపరమైన వివాదాలను ఆరోపణలు చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది. మేము ఆరోపణలు చేయదలుచుకోలేదు. నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా ఏ అవసరం కోసమైనా చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి. అదే మా లక్ష్యం, రాహుల్ గాంధీ గారి లక్ష్యం, మా లక్ష్యం, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే. కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు ఏ రాజకీయ వివాదాలకు మేము ముడిపెట్టదలుచుకోలేదు. ఈరోజు ఒకలేడుపులు, దొంగ నాటకాలు, ముసలి కన్నీరు ఒక పక్కగా అరుస్తారు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ బురదలేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలన్నీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముస్లింలలో కూడా పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కానీ, ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలే కానీ, దాని ద్వారా కూడా పేద ముస్లింలకు న్యాయం జరగలేదని కొత్త వక్ఫ్ చట్టు యాక్ట్ని తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధి కోసం ఒక పక్క, కులగణన జనగణనతో పాటు 2026లో మరి డీలిమిటేషన్కి మనం 29కి డీలిమిటేషన్ పోతాం. సో జనగణనతో పాటు కులగణన కూడా జరిగినటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తే కమిట్మెంట్తో బీసీలకు న్యాయం చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మేమే ఆదర్శము, తెలంగాణలో కులగణన మేమే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డము, మేమే తీసుకొచ్చినామనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇంతకాలం ఎక్కడ పోయినరు? మరి అంతకాలం 2014 దాకా మీరే కదా పాలించింది. మరి అప్పుడెందుకు చేయలేకపోయినరు? గతంలో డీలిమిటేషన్ కూడా జరిగింది యూపీఏ ప్రభుత్వంలోనే కదా, అప్పుడెందుకు చేయలేకపోయింది కులగణని? కేవలం రాజకీయాల కోసం ఇవాళ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని నరేంద్ర మోదీ గారు మీరు చెప్తే ఇన్నట్టు, పాపం నరేంద్ర మోదీ గారికి దేశం ప్రజల గురించి కానీ, దేశ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ వారికి ఎలాంటి ఆలోచన లేనట్టు, మీరు కలిగిస్తేనే వారికి కలిగినట్టే చెప్పుకుంటున్నారో ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే ఉంటుంది అటువంటి రాజకీయం చేస్తే.
ఈరోజు జనగణనతో పాటు కులగణన ఒక గొప్ప నిర్ణయం. గతంలోనే ఎప్పటి నుంచో ఈ అంశం పట్ల ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మోదీ గారు ఈ యొక్క జనగణనతో పాటు కులగణన చేయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రజలందరి తరఫున కూడా బీసీ వర్గాలందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.